ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం ఇలా అందరము కలిసి దేవుని మాటలు ధ్యానించడం, ఆ రోజంతటి దేవుని చేతులకు అప్పగించడం ఎంతో నెమ్మది, సమాధానాన్ని, సంతోషాన్ని మనం చూస్తున్నాం కదా. ఎస్, అవునండి. ఇలానే బలంగా ముందుకు సాగుదాం. మరి మీ అందరికీ ప్రాముఖ్యమైన విషయాన్ని మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. మరి ఈ మినిస్ట్రీ కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, మేమైతే మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి పరిచర్య కొరకు మీరు కూడా తప్పక ప్రార్థించండి. 13వ తారీఖు డిసెంబర్ ఉదయం 9 గంటలకు మనం మెయిన్ బ్రాంచ్ చర్చ్ మరి భద్రాద్రి కొత్తగూడెంలో మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. ఉదయం 9 గంటలకు డిసెంబర్ 13వ తారీఖు. మర్చిపోకండి. 2వ శనివారం. అనేక మంది రాబోతున్నారు. అనేక మంది ప్రజలు దీవించబడాలని, వారి జీవితాలు గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థించండి. మీరు కూడా తప్పక పాల్గొనండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఇలా కలుసుకొని ప్రభు మాటలు ధ్యానించడం ఎంతో సంతోషంగా ఉంది కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 121వ కీర్తనలు 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి. ఇది మొదలుకొని రాకపోకలయందు యెహోవా మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. చూడండి, చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితులలో, ఎన్నో గుండె చెదిరిన మరి విషయాలతో మనము చాలా దిగులు పడుతూ ఉంటాం కదండి. ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా చూడండి, మన జీవితంలో దేవుని సహాయం లేకపోతే మనం ఏమి కూడా సాధించలేమండి. ఖచ్చితంగా దేవుడు కృప ఉండాల్సిందే, దేవుడు కాపుదల ఉండాల్సిందే. ఈ రోజున మరి ఏ ప్రయత్నాల్లో మీరు ముందుకు సాగుతున్నారో, ఏ విషయాలలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారో, ఏ నూతనమైన కార్యాలు తలపెట్టబోతున్నారో, మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో ప్రభువే మరి తోడై ఉండబోతున్నారండి. నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉండును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు పట్టుకొని ప్రార్థిద్దామండి. ఇంకా భయం అవసరం లేదు. కొన్నిసార్లు భయముతో పనిని ప్రారంభిస్తుంటాం, భయంతో బయటికి వెళ్తూ ఉంటాం. ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, మరి మన మార్గాల్లో మనం వెళ్తున్న సమయంలో ఎన్నో విషయాల్లో మనం చాలా కృంగిపోతూ ఉంటాం. అవుతుందో అవ్వదో, జరుగుతుందో జరగదో అని ఇలా ఎన్నో పరిస్థితులలో మనము వేదన పడుతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నారు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు మరి దేవుడు నీకు తోడుగా, ఆయన తోడుగా ఉన్నారని మరి చక్కగా మాట్లాడుతున్నారండి. అధైర్యపడకండి. నువ్వే పని ప్రారంభించినా అందులో ప్రభు గొప్ప రీతిలో నీకు సహాయం చేయబోతున్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఆయన లేకుండా నువ్వు ఏ ప్రయత్నాలు ప్రయత్నించినా అంత విఫలాన్ని చూసావనుకుంటా. కానీ చూడండి, దేవుని కలిగి మనం ఉండి మన మార్గాల్లో ఆయనని మరి ఆయన మన మార్గాలంతట్లో మరి దేవుని సహాయాన్ని కోరుతూ ఆయన చేతులకు ఆ మార్గాలను అప్పగిస్తే దేవుడే అన్ని విషయాల్లో సహాయం చేయబోతున్నారు, అన్ని విషయాల్లో విజయాన్ని ఇవ్వబోతున్నారు, అన్ని పరిస్థితుల్లో కృప చూపించబోతున్నారు. అంతా కూడా మరి నిరంతరము ప్రభు తోడు మనకు ఉండబోతుందండి. ఆమేన్. మనం ఏం చేస్తూ ఉంటామంటే సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత తీర్మానాలతో మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం వెళ్తున్న మార్గాలలో మనం ఏమైపోతూ ఉంటామంటే ఆగిపోతూ ఉంటామండి, పడిపోతూ ఉంటాం. అక్కడికి ఇంకా జీవితం క్లోజ్ అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ చూడండి, ప్రభుని ఎప్పుడైతే మనము మరి ప్రభుని మనము ఆశ్రయించి ఆయన చేతులకు మన జీవితాలను అప్పగిస్తామో, ఆ మార్గాల్లో ప్రభు గొప్ప కృపను చూపించి అద్భుతమైన విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నీ రాకపోకలందు ప్రభు నీకు తోడుగా ఉండాలంటే, ఆయనను ఆశ్రయించే కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉంటే ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యము నీ పట్ల చేస్తూ అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నంలో అయినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో అయినా దేవుని సహాయాన్ని కోరుకునే వ్యక్తిగా మరి నువ్వు ఉన్నప్పుడు నీకు విజయమే. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలను కట్టారండి.
అవునా కాదా? ఈ రోజున నీ జీవితం కూడా పడిపోయినట్లుగా ఉందేమో, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు పడిపోయినట్లుగా చెదిరిపోయినట్లుగా ఉందేమో. కానీ నెహెమ్యా చూడండి, ఆ పరిస్థితులలో ప్రభుని ఆశ్రయించారు కదండి. ప్రభు సహాయాన్ని కోరారు, ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నారు. నిజంగా తన ప్రార్థన ఏమి చేసిందంటే పడిపోయిన ప్రాకారాలను కట్టేటట్లుగా చేసింది. ఎస్, మన ప్రార్థన కూడా ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ మార్గము గుంట వెళ్ళినా ప్రభు మరి ఆ ప్రయత్నంలో, ఆ మార్గాల్లో మనకు తోడుగా ఉండాలంటే ప్రభుని ఆశ్రయించే వ్యక్తులముగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితాలు అద్భుతంగా కట్టబడతాయి, అద్భుతంగా ముందుకు సాగలుగుతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనే మన ఆయుధం అండి. ఎస్, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. ప్రభు మనలందరినీ కాపాడబోతున్నారు, ప్రతి విషయంలో నడిపించబోతున్నారు, ఆయన తోడుగా ఉండబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో బలమైన రీతిలో మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకు స్తోత్రం. నీ రాకపోకలందు నిరంతరము యెహోవా నిన్ను కాపాడును అనే మాట మమ్మల్ని మాకెంతగానో ధైర్యాన్ని ఇస్తుందయ్యా. అవునయ్యా, నీ కాపుదల లేకపోతే, నీ తోడు లేకపోతే, నీ క్షేమం లేకపోతే మేమేమి చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం, ఏ ప్రయత్నంలో ముందుకు సాగలేం. నీవు మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలి. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. చక్కని రీతిలో, అద్భుతమైన రీతిలో ప్రభ మేము బ్లెస్ అవుతున్నాం మీ మాటల ద్వారా. నెహెమ్యా తన జీవితంలో ప్రభా ఇదిగోండి ముందుకు సాగుతున్న సమయంలో నెహెమ్యా గారు ప్రార్థించి ప్రభ పడిపోయిన ప్రాకారాలను కట్టినట్లుగా మీ సహాయముతోనే అది జరిగిందయ్యా. ప్రభ మా జీవితంలో కూడా అయ్యా, మేము ముందుకు వెళ్ళేటప్పుడు నీ కృప లేకపోతే మేము ఏమి చేయలేం ప్రభ. ఏవైనా ఏ పరిస్థితుల్లో అయినా మేము ముందుకు వెళ్ళాలి అంటే మాకు ప్రార్థన ఒక్కటే విజయం అయ్యా. ప్రార్థనతో పడిపోయిన జీవితాలను, పడిపోయిన కుటుంబాలను, చెదిరిపోయిన జీవితాలను కట్టుకునే వారిగా మేము ఉండే కృపను దయచేయండి అయ్యా. ఇదిగోండి, రాకపోకల యందు నిన్ను కాపాడును అనే ఈ మాట ప్రభా నిజంగా మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ ప్రయత్నంలో అయినా నీ కాపుదల మాకుతో ఉంటుందని ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. బిడ్డలు మీరే కాపాడండి, సహాయం చేయండి, తోడుగా ఉండండి, బలంగా నడిపించండి, బలమైన కార్యాల చేత అయ్యా ఇదిగోండి బిడ్డల్ని వర్ధలింప చేయండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక, క్షేమం కలుగును గాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక. అలానే ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో ప్రభ బిడ్డలు మీ పైన ఆధారపడే కృపను దయచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఆయా జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిపైన మీ కృప మెండుగా కుమ్మరించబడును గాక. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. విధవరాలను, అనాథులను మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన పరిస్థితులలో ప్రభ భయంకరమైన లోటుపాటుల మధ్యలో ప్రభ ఏ పరిస్థితుల్లోని ప్రజలు నాకు తెలుసు, వారందరినీ విడిపించండి, సహాయం చేయండి, గొప్ప చేయండి, కాపాడమని మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రభ మా జీవితంలో నెరవేరుస్తురమ్మని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరు బాగున్నారు కదా? ఎస్, మీ అందరికి గొప్ప శుభవార్త అండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి 2వ శనివారం అనగా డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుందండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి మనం మెయిన్ క్యాంపస్ లోనే, మెయిన్ బ్రాంచ్ చర్చ్ లోనే భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఆరాధన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఎస్, మీరు కూడా ఖచ్చితంగా నడిపించబడబోతున్నారు, బలపరచబడబోతున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయండి. అనేక మంది మరి గొప్ప రీతిలో మరి చాలా నూతనమైన కృపను అనుభవిస్తూ మరి వారి పాత జీవితాన్ని వదిలిపెట్టి చాలా మరి నూతనమైన జీవితంలో నడిపించబడడం చూస్తున్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఖచ్చితంగా రండి, పాల్గొనండి. ఏ సమస్యతో ఉన్నారు, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నారు, రండి. ఖచ్చితమైన వాక్యముతో మరి హృదయాలను కదిలించే గొప్ప స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అండి. మిమ్మల్ని దేవుడు అద్భుతంగా నడిపించబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మర్చిపోకండి, డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ది లార్డ్.